కానీ కలుద్దామని వచ్చాను. ఆ వేస్ట్ గాడు నీకెలా ఫ్రెండ్ అయ్యాడే? లేదు లేదు, అతను చాలా మంచివాడు. నువ్వు ఇంకెవరో అనుకుంటున్నావు. ఎవడా మెకానిక్ షెడ్ గాడే కదా? వాడు పెద్ద ఎదవే తల్లి. రేఖ, అతని గురించి నీకు పూర్తిగా తెలీదు. నీదాకా ఎందుకు? ఇనిషియల్లీ నేను కూడా అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. అండర్స్టాండ్ చేసుకోవడానికి ఆళ్ళే ఉంది. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. అతను ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్, సో ఇంటెలిజెంట్, ఒక జీనియస్. నేను నమ్మనే. నమ్మవా? 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 ఇది ఆంధ్రజ్యోతి, హిందూ, ఈనాడు. చదువు. ఎంసెట్ ఫలితాలు వెంకటేశం ఫస్ట్, గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్ టాపర్. నువ్వు అతని గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడడం చాలా పెద్ద తప్పు. ఆ సంవత్సరం ఎంసెట్ రాసిన లక్షల మందిలో అతనే ఫస్ట్. ఒక్క నిమిషం. చదువు. ఎంసెట్ ఫలితాల్లో గందరగోళం, అసలు ర్యాంకర్లు కంప్యూటర్ తప్పిదం వల్ల తారుమారైన ఎంసెట్ ఫలితాలు. ఏంటి ఇది? అసలు ఏం జరిగిందంటే, ఇదేంది మనకు బొత్తిగా పరిచయం లేని క్వశ్చన్లా ఉన్నాయి. ఒక సెంచులో రెడ్ బాలు, బ్లూ బాలు, ఆ బాలు, ఈ బాలు ఉన్నాయి. దీంట్లో ఒకసారి తీస్తే రెడ్ బంతి రావడానికి ప్రాబబిలిటీ ఎంత? ఈ ప్రాబబిలిటీ అన్నది మనం ఎక్కడో విన్నట్టుందే. అయినా ఇలా పిచ్చి కాకపోతే సంచుల్లో బంతులు, పేకల్లో మొక్కలు తీస్తే ఇంజనీర్లు అయిపోతారా? లాస్ట్ 1 hour. వెంకటేశం, ఇది మనకు వర్కౌట్ అవుతురా బాయ్. మేడం ఏంటి? వెళ్ళాలి. అలా కుదరదు. ఏ? అకార్డింగ్ టు ద రూల్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే బయటికి పంపిస్తాం. ఏంటండి ఇది? ఎగ్జామ్ హాల్ అనుకుంటున్నారా లేకపోతే జైలు అనుకుంటున్నారా? నువ్వు ఇలా గోల చేసావనుకో, బయట ఉన్న పోలీసులు లోపలికి వస్తారు, నిన్ను తీసుకువెళ్తారు, తర్వాత జైల్లోనే వేస్తారు. వద్దండి, వాళ్ళు లోపలికి రావడం ఎందుకండి? 20 minutes కదా, నేనే వెయిట్ చేస్తాను. ఆ సంవత్సరమే ఫర్ ద ఫస్ట్ టైం ఓఎంఆర్ షీట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. మామూలుగా అయితే ఏబిసిడి ఆప్షన్స్ లో దేన్ని ఒకదాన్ని డార్క్ చేయాలి. 20 minutes టైం పాస్ చేయాలి. అంచుల్లో బంతులు. ఓకే. కానీ వీడికి బోర్ కొట్టి ఏం చేయాలో అర్థం కాక అన్ని సర్కిల్స్ డార్క్ చేశాడు. అప్పుడున్న సాఫ్ట్వేర్ కరెక్ట్ సర్కిల్ డార్క్ చేసుందా అని మాత్రమే చూసేది, మిగిలిన మూడింటిని ఇగ్నోర్ చేసేది. 4 ఆప్షన్స్ లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ఖచ్చితంగా ఉండడం, వీడు 4 సర్కిల్స్ డార్క్ చేయడం వల్ల సాఫ్ట్వేర్ పప్పులో కాలేసి వీడికి 200కి 200 మార్కులు వేసేసింది. సో అలా వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని అన్ని పేపర్స్ లో న్యూస్ వేశారు. కానీ ఇంటర్మీడియట్ లో ఒక్క సబ్జెక్ట్ లో కూడా పాస్ కాని వాడు స్టేట్ ఫస్ట్ ఏంటా అని డౌట్ వచ్చి క్రాస్ వెరిఫై చేస్తే అసలు మ్యాటర్ బయటపడింది. నెక్స్ట్ డే ఆల్ న్యూస్ పేపర్స్ లో సవరణ వేశారు. ఏరా, నువ్వు ఫస్ట్ కాదటగా? రోజుకు 16 గంటలు చదవనన్నావు కదా, నీ విజయానికి నువ్వే కారణం అన్నా. న్యూటన్ కూడా అంత కటింగ్ ఇవ్వలేదురా. నీళ్లతో నడిచే బండి కనబడతా అన్నావు, గాలినా కొడక. అంటే అతను టాపర్ కదా? అయ్యో రామా, ఆ ఇయర్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరిలో వాడే లాస్ట్. నెగటివ్ మార్కింగ్ తో చూస్తే వాడి స్కోర్ -400. ఎంసెట్ హిస్టరీలోనే ఇంత నీచమైన మార్క్స్ ఎవ్వరికి రాలేదు. షెడ్ అంతా నీట్ గా పెట్టండి రా, తల్లాడిపోవాలా. టైల్ ఏంట్రా అక్కడ పడేసావు? అక్కడ ఆయిల్ ఏంట్రా? అరే నా షెడ్ అంటే ఏమనుకున్నారా? నాలాగా నీట్ గా ఉండాలరా.
ఎప్పటి నుంచో చెప్పాలనుకున్న విషయం ఇదే, కానీ ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అసలు నువ్వు మనిషివేనా? ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతావు? అంజలి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకో. మాట్లాడుకు. అంజలి మాట్లాడుకు. అంజలి సెక్యూరిటీ అది కాదురా, అంజలి నన్ను తిట్టినా కొట్టినా నేను పట్టించుకోనురా. మరీ నేను జనాభా లెక్కలేనట్టు కటింగ్ ఇస్తుంది చూసా, ఇక్కడ గాలిపోతుందిరా. అది లగి రే ఫంటరు, ఈరోజు మందు ఎంత కొట్టినా ఎక్కట్లేదేంట్రా? మందులో కిక్కు తగ్గిందా, బాధ ఎక్కువైందా? డూప్లికేట్ తెచ్చుంటాడు సరికి అలాంటి. నువ్వే చెప్పావు కదరా, ఆడవాళ్ళు ఒకసారి ఇష్టపడితే ఏం చేసినా పట్టించుకోరని. మరి అదేంట్రా, ఎదురు పడితే పక్క తప్పకుండా పలకరితే పట్టించుకోదు. ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని. ల్యాండ్ లైన్ ఫోన్ చేయన్నా, ల్యాండ్ లైన్ దాని స్విచ్ ఆఫ్ ఉండదుగా. ఓ కరెక్ట్. హలో అంజలి, నువ్వు ఉన్నావు నాకు తెలుసు. ప్లీజ్ ఫోన్ పెట్టేకు. నువ్వు మాట్లాడిపోయినా పర్వాలేదు, కనీసం నేను చెప్పేది విను. నిన్ను కావాలనుకున్నంతగా లైఫ్లో నేను ఇంకెవరిని కావాలనుకోలేదు. నువ్వు లేకుండా నేను ఉండలేను అంజలి. ఇంతవరకు నేనేం చేసినా కేవలం నిన్ను చేశాను. నేను ఎంత బాధ పెడతాను నేను అనుకోలేదు. నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను, కానీ దయచేసి ఒక్కసారి క్షమించాలని చెప్పు. ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్. అంజలి ఒక్కసారి మాట్లాడు. మరి నువ్వే చెప్పు, నేను చెప్పను. నేను చెప్పినా చేస్తాను. ప్లీజ్ అంజలి, ఎలా ఉండమంటాను? ఎవడాడు బుజ్జమ్మా? ఎవరూ లేరు. నేనంతా విన్నాను బుజ్జమ్మా. ఎవడాడు? ఎవరు లేరు నాన్న. అడిగేది నిన్నే బుజ్జమ్మా. ఎవడాడు? వెంకటేష్ ఎక్కడుంటాడు? ఏం చేస్తుంటాడు? ప్రగతి కాలనీలో మెకానిక్. మెకానిక్ మెకానిక్ రే కొండ, రే కొండ, వాడెవడో వెంకటేశం అంట, ప్రగతి కాలంలో మెకానిక్ అంట. అమ్మాయి జోలికి వస్తుండు, అర్ధరాత్రి ఇంటికి ఫోన్ చేసి బుజ్జమ్మని ఏడిపిస్తుండు. ఏడిపించడమా? తనేమి నన్ను ఏడిపించట్లేదు. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో బుజ్జమ్మ. అరే కొండ, రేపటి నుంచి ఆడు బుజ్జమ్మ పేరు తలచాలంటేనే గజ్జ గజ్జ వణికిపోవాలా. చేపంతో వినడు తోమి అన్ని మూసి నదిలో కలిపిరా. పదరా. నాన్న నా మాట వినండి నాన్న. ఫోన్ చేస్తాడా వాడు? ప్లీజ్, ప్లీజ్ ఆగండి నాన్న. నీకేం తెలియదు, నువ్వు తప్పుకో. వెంకటేష్ అన్న ఏం చేయకండి నాన్న. నువ్వు చిన్న పిల్లవి, నేను చూసుకుంటా కదా. నాన్న నేను చెప్పేది వినండి. బుజ్జమ్మ నువ్వు తప్పుకో. నాన్న, నేను వెంకటేష్ అని ప్రేమిస్తున్నా. నేను వెంకటేష్ అని ప్రేమిస్తున్నా. I'm in love with him, నాన్న. లవ్ మెకానిక్ తోనా? ఏమో నాన్న, నాకు తెలీదు. ఎలా నచ్చాడు, ఎందుకు నచ్చాడు, ఇలాంటి రీజన్స్ అడగొద్దు. కానీ నాకు వెంకటేశ్వర అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఇంతవరకు తనకు కూడా చెప్పలేదు. మొదట మీకే చెప్తున్నా. తన నా లైఫ్లోకి రాకముందు ప్రతిరోజు ఒకేలా ఉండేది. తను నాకు పరిచయం అయ్యాక ప్రతిరోజు ప్రతి క్షణం ఒక్కోలా ఉంటుంది. He added colors to my life. చిన్నప్పటి నుంచి నాకు అమ్మలేని లోటు తెలియకుండా పెంచాం. నేనేది అడిగితే అది ఇచ్చాం. ప్లీజ్ నాన్న, ఫర్ ద లాస్ట్ టైం నాకు వెంకటేశం కావాలి నాన్న. ప్లీజ్ నేను మీతో ఒకసారి మాట్లాడాలి.
అమ్మాయి మీ అబ్బాయి ప్రేమించుకుంటున్నారట. ఆ విషయం తేల్చేద్దామని మా అంజలి చదువు, సంధ్య, ఆస్తి, హోదా లేని ఓ సాదాసీదా మెకానిక్ను ప్రేమిస్తుందని తెలిసి సహజంగానే ఓ తండ్రిగా బాధపడ్డాను. ఏంటండి మీరు అనేది? నన్ను పూర్తిగా చెప్పనివ్వండి. ఆ తర్వాత నాకు తెలిసొచ్చింది, అసలు పుట్టేటప్పుడు మనం ఏం తీసుకొచ్చాం, పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం.